ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పేదము. గత అధ్యాయంలోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్బాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరనూ లేకుండిరి. అచట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములు ఎలా బాధపడవలను? పటములకు కూడా చావు పుట్టకలు ఉన్నట్టుండెను. పటములన్నయూ వాని అదృష్టము అనుభవించెను. కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగానో నాకింతవరకు ఎవరూ చెప్పలేకపోయేది. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ థారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమర్ది యగు నూర్ మహమ్మద్ పీర్బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూశాను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుపోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాను. అందులో ఒకటి అలీ మహమ్మద్కు ఇచ్చాను. దానిని అతడు తన బాంద్రా ఇంట్లో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అతడి నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపరుటయే గాక గురువుగారి కోపమునకు, అసంతృష్టికి కారణమాయను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీడలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి మొత్తం 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమర్ది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవైచనచో తన వ్యాధి కుదురునని బావమర్ది చెప్పాను. అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములను అన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూసినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అన్న విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇష్మ ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినదని తోచునట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇష్మ ముజాఫర్ను కలుసుకొని జరిగిందంతయో చెప్పాను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటము హేమాడ్ పంతుకు ఇవ్వని చేయించేది. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరియైన కాలములో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యద్వర్తమానములు తెలియననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్టుల నెరవేర్చుచుండనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేగాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బివి దేవు దహనలో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని, ఇతర మత గ్రంథములను చదువువాలని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణ ఆగిపోచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీయు అచట చదువుగలిగాను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను.
కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించేదననియు, అంతవరకు దానిని తెరువననియు నిశ్చయం చేసుకున్నాను. అతడు 1914 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపూసాహెబ్ జోగు దేవుగారిని అడిగాను. దేవు తనకట్టి కోరిక గలదనియు, కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండిననియు, బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించేదననియు చెప్పాను. అప్పుడు జోగు ఒక పుస్తకమును తీసుకుని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చేదననియు, అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చాను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చాను. బాబా ₹20 దక్షిణ అడుగుగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడని వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయో తెలిపేదనని అతడు బదులిచ్చాను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవ్ ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమని చెప్పాను. దేవు అట్లనే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవ్ బాలకరామును చూసి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పానో, ధ్యానము ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగాను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పాను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలికి తీసుకుపోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవ్ తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెదుకుమనెను. అతడు వెతికెను, కానీ ఎచ్చటా ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీ ఒక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సటక దెబ్బలు కూడా తినునేమో అనుకునెను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను. దేవు అచ్చటికి ఏగి జరిగినదంతయో జోగుకు బాలకరామునకు తెలియజేశాను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చినది అని బాబా నుడివెను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించేది వేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదువుగలననియు అనుకునెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అమర్చెను. తాను శరణు వేడెను గనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచే అతని బాధించి చికాకు పెట్టెను. అదీనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలయుననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కండ్ల తడిబెట్టుకుని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చిరాకుగా ఉన్నది, బోధపడుట చాలా కష్టముగా ఉన్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు,
ఏమి చదువువాలను బాబా? ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెళుకు వచ్చి కండ్లు తెరిచెను. ఆ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగెనో చదువరలే గ్రహింతురుగాక. ఓం సాయినాథాయ నమః. 41వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. శ్రీ సజ్జనానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.